రానున్న ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయితే కురబ కులస్తులతో ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తుందో ఆ పార్టీకి కురుబులు మద్దతు ఇస్తారని రిటైర్డ్ జడ్జి బీసీ కమిషన్ సభ్యుడు కృష్ణప్ప తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో కురబుకుల సంఘ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు ఆంజనేయులు, జయప్ప, ఆదినారాయణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురబ కులస్తుల రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని కోరారు. ఏ రాజకీయ పార్టీ అయితే తమ కులస్తులకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయిస్తుందో ఆ పార్టీని తామంతా మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా, కడప జిల్లా వాస్తవులందరూ కూడా కురబ కులం వస్తువులందరూ కూడా ఇక్కడ చేరాం. ఇక్కడ చేసే తీర్మానాలు ఏమిరా అంటే, గతంలో జడ్జి కృష్ణప్ప ఆధ్వర్యంలో మనం అధ్యక్షుడిగా ఉంచుకొని కమిటీ ఏర్పాటు చేశాం. ఆ కమిటీ ఏర్పాటు చేసేది యాక్టివ్గా లేకుండా కాస్త హెచ్చుతగ్గులు జరిగాయి. గత 4-6 సంవత్సరాల నుంచి సతమతం అవుతున్నాం. దానికోసం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానాలు చేసి ఆ సంఘాన్ని కొనసాగించాలా లేదా కొత్త సంఘాన్ని పెట్టుకుని మనం ముందుకెళ్లాలనేటువంటి తీర్మానం ఇక్కడ చేస్తాం. అదే విధంగానే కర్నూలు వెళ్లి రేపాదివారం నాడు అక్కడ అదే విధంగా కర్నూలు జిల్లా వాళ్ళతో తీర్మానం చేస్తాం. ఆ తర్వాత వచ్చేటువంటి 15 రోజుల ఆదివారం నాడు రాష్ట్రంలో దాదాపు 30 లక్షల పైచిలుకు కురుబ కులస్తులు ఉన్నాము. మరి కురుబ కులస్తులంతా కూడా ఈరోజు చిత్తూరు జిల్లాలో అయితేనేమి, అనంతపూర్ జిల్లాలో అయితేనేమి, కర్నూలు జిల్లాలో అయితేనేమి, 3 ఉమ్మడి జిల్లాలతో పాటు కడప జిల్లాలో కూడా ఈ యొక్క కురుబ కులస్తులు 36 నియోజకవర్గాలలో పార్టీలను గెలుపు ఓటమి దిశగా శాసించేటువంటి జనాభా ఉన్నాము. అందుకోసం ఈరోజు రాజకీయ పార్టీల్ని డిమాండ్ చేయడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకుల దగ్గరకు, అంటే వైఎస్ఆర్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అన్ని రాజకీయ పార్టీల దగ్గరకు వెళ్ళి ప్రతి జిల్లాలో కూడా మాకు ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని ఒకవైపు అడుగుతూ సామాన్య కురుబలకు కూడా న్యాయం చేసిన తర్వాత ఏపీ రాష్ట్రంలో కుప్పం నుండి కర్నూలు వరకు 36 నియోజకవర్గాలలో అత్యధిక కురుబలు కలరు. 6 పార్లమెంటరీ స్థానాలు శాసించేటువంటి ఓటర్స్ కలరు. అయితే వీరికి కురుబల్ని, యాదవుల్ని కలిపేయడం వల్ల కురుబలు వేరు, యాదవులు వేరు. యాదవులు డి గ్రూప్లో ఉన్నారు, కురుబలు బి గ్రూప్లో ఉన్నారు. కురుబల వృత్తి గొర్రెలు మేపే వృత్తి, యాదవులు వచ్చి ఆవులు మేపే వృత్తి. రెండు కలిపేయడం కూడా అన్యాయం జరుగుతూ ఉంది. మూడోది, ఈ యొక్క మాకు కులగురువైనటువంటి, మాకు సెంటిమెంటల్గా మేము అభిమానించేటువంటి గురువు కనకదాసు, వారిని తిరుమల తిరుపతి దేవస్థానం మఠం ఏర్పాటు కోసం ఒక స్థలం కేటాయించాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా కనకదాస విగ్రహాలు పెట్టుకోవడానికి కోసం స్థలాలు కేటాయించాలి. కళ్యాణ మండపాల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించండి. అన్ని ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాం. మూడోది, అప్పుడు గుడికట్టు చెప్పారు అనంతపురం, కర్నూలు జిల్లాలో. మా చిత్తూరు జిల్లాకు వచ్చే మాకు ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి. ఏ విధంగా క్రిస్టియన్స్ అట్లా చర్చిలు ఉన్నాయో, ఏ విధంగా సంఘం ఇంతవరకు కొన్ని కారణాల వల్ల అది డిఫెక్ట్ కావడం జరిగింది. అట్లా కాకుండా దాన్ని మళ్ళా పునరుద్ధరించడమా లేకపోతే కొత్త సంఘాన్ని ఏర్పరచుకోవడమా అనే చర్చనీయాంశం ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే, రాజకీయ పార్టీలు ముఖ్యంగా నాట్ ఓన్లీ కుర్బాస్, బీసీస్కు ఈ దేశ జనాభాలోనే అత్యధికంగా 56% ఉన్నట్టు బీసీ జనాభాకు చాలా అన్యాయం జరుగుతుంది. రాజ్యాంగపరంగా రాజ్యాంగం ఏం చెప్తుంది? అందరికీ సమానమైన హక్కులు ఇవ్వాల, అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వాలని చెప్తుంది. మరి 56% ఉన్నటువంటి బీసీలకు ఎందుకు 56% ఇవ్వలేదు, రిజర్వేషన్ ఇవ్వలేదని కూడా మేము చర్చించుకుంటున్నాం ఈ కాలంలో. ఎందుకు విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది కనుక ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాజకీయ ప్రాధాన్యత మా కులబలకి లభించే విధంగా అడుగులు వేయాలని ఈ సమావేశాన్ని ఏర్పరచుకున్నాం. కనుక అదేవిధంగా అడుగులు వేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకున్నాం.